ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో ఇంకా రెగ్యులర్గా మనకి ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండేవే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేవే, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవే. నా రెంట్ నేను కట్టుకోవాలి మంత్ ఎండ్ వస్తే. సో Okay. బండికి పెట్రోల్ కొట్టించాలి, తినాలి టైం. బండి కాదు ఇప్పుడు కారు. సో ఇలా ఉన్నాయి. సో ఇంకా సెట్ అనేది లేదు. మీరు ఏదైనా ఒక జాక్ పట్ ఏదైనా తగిలిస్తారా? నేనా? ఓకే ఓకే డన్. అందరూ ప్రపంచంలో అటుపక్క కూర్చున్న వాళ్ళు అందరూ నా మీద సెటర్ వేసేటోళ్ళే సార్. ఓకే డన్. అండ్ బేసికల్ గా ఒక షో చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఒక బడ్జెట్ ఇస్తారు, 25K అనో ఒక 30K అనో ఇస్తారు. మీరు ఆ బడ్జెట్ లోనే సెట్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, మళ్ళీ డాన్సర్స్ కి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సినిమాలో మీరు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు గమనించింది ఏంటి బడ్జెట్ విషయంలో? ఒక మూవీలో ఒక సాంగ్ కి వాళ్ళు బడ్జెట్ అలానే ఇస్తారా, లేకపోతే లేదు ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటారా? అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండి. దట్స్ వై యు ఆర్ డూయింగ్ ఆన్ ఎ గుడ్ ప్రొడక్షన్ కాబట్టి. ప్రొడక్షన్ ఉంటుంది, ఒక చిన్న ప్రొడక్షన్ ఉంటుంది, ఒక్కొక్కరు చిన్న బడ్జెట్ గా మూవీ చేస్తారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద బడ్జెట్ తో మూవీ చేస్తారు. బట్ ఏది చేసినా ఈ బడ్జెట్స్ అనేవి కొరియోగ్రాఫర్ కి సపరేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇచ్చే అమౌంట్ లో నేను మళ్ళీ డాన్సర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మూవీ డాన్సర్స్కే మనకి యూనియన్ ఉంది, మనకి డాన్సర్స్కి సంబంధించిన యూనియన్ ఉంది, కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన యూనియన్ ఉంది. సో మన మొత్తం యూనియన్ చూసుకుంటుంది. సో ప్రొడక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్ మన యూనియన్కి బడ్జెట్ ఇస్తే మన యూనియన్ సెగ్రిగేట్ చేసేస్తుంది. మాస్టర్ పేమెంట్ ఏదైతే మాట్లాడుకుంటారో మాస్టర్ పేమెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. మరి మా కృష్ణ మాస్టర్కి ఎంత ఇచ్చారు మట్కాకి? తక్కువ ఇచ్చారండి, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. చాలా చాలా సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఐ గాట్. నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా సాటిస్ఫైడ్. బికాజ్ ఆపర్చునిటీ లాగా చాలా మంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. అట్లాంటి దాంట్లో నన్ను పిక్ చేసి తీసుకోవడంలో నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేసేదే తప్పు. అక్కడ నేను బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసేది తప్పు. ఇప్పుడు నన్ను పిక్ చేసుకోకపోతే నాకు అవకాశం రాదు కదా. ఇంకా నేను మేబీ 1 year 2 year వెయిట్ చేయాల్సి వచ్చేదేమో, చెప్పలేం. సో నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో ఏంటంటే నేను ఎక్కువ మనీ మైండెడ్ కాదు, నేను ఎక్కువ కష్టాన్ని నమ్ముకుంటా. నా చేతిలో పని ఉంది, నా కష్టాన్ని నేను నమ్ముకుంటా. నా కష్టానికి ఏదైతే వస్తుందో దాంట్లో నేను హ్యాపీగా తింటా. ఇదైతే నాకు ఉంటుంది. డూ యు ఎవర్ ఫేస్ బ్యాక్ బిచ్చింగ్స్? యా, చాలా. ఎవరి లైఫ్ లో ఉండవండి అవి. అంటే బేసికల్ గా మన పక్కనే ఉంటూ మావా నువ్వు తోపు, అసలు నీకు రావాలిరా మామ, నువ్వు సక్సెస్ అవ్వాలి, నీకు మంచి సినిమా పడాలి, కట్ చేస్తే ఆఫర్ వచ్చిందని తెలిసిన వెంటనే పక్కన వాళ్ళకి ఫోన్, అసలు ఎందుకు వాడికి ఎందుకు ఇచ్చిన? అవునవును, ఇట్లాంటివి జరిగినాయా? చాలా వింటూ ఉంటాం, ఇలా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటూ దూరం పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళడం? డిప్రెషన్ ఎవరు, నేను డిప్రెషన్కి వెళ్ళాను. ఎందుకంటే నా మెయిన్ జనరేటర్, నా పవర్ అంతా మా మదర్. సో ఎవ్రీ టైం నేను ఆవిడతో ఫోకస్గా మాట్లాడుకొని సెటిల్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో లో ఫీల్ అవ్వను, ఒక మోటివేట్ అవుతూ ఉంటాను. ఏది వచ్చినా నెగిటివ్గా, ఆ నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఏం చేయొచ్చు, ముందుకు ఎలా పాజిటివ్గా టర్న్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఆలోచించడానికి పవర్ మా మదర్ ఇస్తూ ఉంటారు. దట్స్ ఇట్. రైట్, ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మర్చిపోయిన అడగడం. ఏంటి కృష్ణ మాస్టరు ఇండస్ట్రీలో రాబోయే ఒక హీరో కి ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది. ఎవరో పెద్ద హీరోకే, అంటే ఈజ్ నాట్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు, అండ్ వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది. ట్రూ ఆర్, మీరు నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ట్రూ ఆర్ నాట్ చెప్పండి. ఓకే, నిజమే. కానీ నేనేం రివీల్ చేయదలుచుకోవట్లేదు. రేపు వాళ్ళు మంచిగా తెర మీదకి వచ్చి మంచిగా అయినప్పుడు నేనే ప్రౌడ్గా చెప్పుకుంటాను వాళ్ళకి నేను ట్రైన్ చేశాను అని చెప్పి. బట్ ట్రైనింగ్ అయితే చేస్తున్నాను. సో అంటే లైక్ ఎలా జరుగుతుంది ట్రైనింగ్? అది బాగానే జరుగుతుందా? కేపబుల్ తను తీసుకుంటున్నారా మీరు ఇచ్చే ట్రైనింగ్? హ్యాపీ, చాలా బాగా అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై వర్క్, మై జాబ్. ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఇంకా నార్మల్గా అది కూడా ఇంకా మనం ఒక వర్క్ చేస్తే ఇంకొక వర్క్ వస్తూనే ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు నాకు యాక్చువల్లీ మట్కా సాంగ్ చేసినాక మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే నాకు ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు నేను కాల్ చేసి సార్ నేను ఇలా మాస్టర్ అయ్యాను, ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అనేవాడిని. ఇప్పుడు మట్కా మూవీ ఒక మంచి నాకు ప్రొఫైల్ ఇచ్చింది కాబట్టి
ఒక బూస్టప్ ఇచ్చింది కాబట్టి నాకు ఫోన్స్ వస్తున్నాయి. వావ్! బాగా చేశారు, మేము ఏదైనా ఉంటే చెప్తాము అని కొన్ని ఓకే. కొన్ని బ్యానర్స్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. సరే. ఓకే. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఓకే. బానే ఉంది. పర్సనల్ లైఫ్‌లో కూడా కొంచెం ఓకే బానే ఉంది. లవ్ లైఫ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇంత స్ట్రగల్‌లో ఎక్కడుంటదండి మనకి లవ్ లైఫ్. ఇంకా అటు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇవి దొరకవండి. అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! అంటే లైక్ ఐ ఇష్టం, హావ్ క్రష్ అలా. అంటే అట్లా లేదు కానీ నాకు ఐ హావ్ చాలా గుడ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నేను వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటా. నాకు తమ్ముడు లాంటి ఒక ఒక అబ్బాయి ఉన్నాడు, చారి అని చెప్పి. సో నాతోటే నా అన్ని వర్క్స్లో నా అసిస్టెంట్స్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా నార్మల్ యాజ్ అ ఫ్యామిలీ బ్రదర్గా ఉంటాడు. అన్నిట్లో అప్స్ అండ్ డౌన్స్లో నించుంటూ ఉంటాడు. సో ఇంకా వాళ్ళతో చిల్ అవ్వడం. ఏం ఇంకా కృష్ణ మాస్టర్‌కి ఇప్పటి వరకు ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ ఎవరికి రావండి, వస్తాయి కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నిజం చెప్పండి. ఇప్పటి వరకు వచ్చిన ప్రపోజల్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉండి కూడా మీరు చెప్పని పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేరండి. హ్మ్. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటి అంటే వరకు? ముందు మనం సెటిల్ అవ్వాలి కదండి. మనం సెటిల్ అయిపోతే అన్ని ఆటోమేటిక్ వస్తాయని నా ఫీలింగ్. ఓహ్! అది సరే. కృష్ణ మాస్టర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మంచిగా కేరింగ్ హుహు. అండ్ కేరింగ్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు మనకి. అయ్యో! మీరు లవ్ మౌలి సినిమా చూడలేదా? లేదండి. చూడండి అయితే. కేరింగ్ అన్నారనుకోండి మామూలుగా ఉండదు. అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్. కొంచెం సపోర్ట్, కొంచెం ఇంజు ఇంజు కొంచెం support. ఇంత సపోర్ట్. అంటే మనం ఓకే. చేసే పనికి కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, ఓకే. మనం కూడా వాళ్ళని బాగా చూసుకుంటాం. ఓకే. డన్. సో మీరు చెప్పండి, మీ లైఫ్ చెప్పండి. మీరు నా ఇప్పటి లైఫ్ వరకు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, ఓకే. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో బెస్ట్ ఇంటర్వ్యూ ఎవరు ఇచ్చారు మీకు, అండ్ జెన్యున్గా ఎవరు ఇచ్చారు, ఓకే, అని చూసిన వాళ్ళలో మీకు ఎవరు బాగా నచ్చారు, మళ్ళీ ఇంకా ఈ పర్సన్తో ఇంకొకసారి తీసుకోవచ్చు అన్నారు, ఇంటర్వ్యూ మళ్ళీ నా పేరు తప్ప. ఓకే. మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు అనా? Yeah. ఇప్పటి వరకు అయితే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మళ్ళీ వీళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు అన్న పర్సన్స్ ఎవరు లేరు. ఓకే. యాప్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా జెన్యున్గా చెప్పారు అని అంటే నేను 10 మందిని చేస్తే అందులో 7 మెంబర్స్ మాత్రమే జెన్యున్గా చెప్తారు. Okay. డెఫినెట్లీ 3 మెంబర్స్ అన్నది వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చి చెప్తారనమాట. ఇంకొకటి ఏంటి అడిగారు, ఎవరు బాగా నచ్చారు? నేను తప్ప. మీరు తప్ప. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ విజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. నేను ఎఫ్ఎంలో చేస్తున్నప్పుడు చేశాను. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. బికాజ్ అప్పుడు ఇంటర్వ్యూ చేయడం కూడా తెలియదు నాకు. క్వశ్చన్ ఎలా అడగాలో కూడా తెలియదు, క్వశ్చనరీ. సో మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ విజేంద్ర ప్రసాద్ గారు. లక్ అదొకటి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి నేను క్వశ్చన్ అడుగుతున్నా. నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. కృష్ణ మాస్టర్ మీరు సెకండ్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు. ట్రూ. సో సెకండ్ టైం ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటి? మట్కా మూవీ చేయకపోయి ఉంటే. మట్కా మూవీ చేయకపోయినా ఐ వాంట్ టు డూ, బికాజ్ నేను యాంకర్ అవ్వక ముందు నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే. బికాజ్ నాకు డాన్స్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అని అంటే మా ఊర్లో వెళ్ళేటప్పుడు ఏదైనా డప్పులు కొడతారు కదా, డప్పులు కొట్టినప్పుడు కూడా డాన్స్ వేసేదాన్ని. ఓకే. మన పార్టీ. కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. దట్స్ వై నాకు ఎందుకో తెలియదు, కొరియోగ్రాఫర్స్ అన్నా డాన్సర్స్ అన్నా కొంచెం అందరికన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉంటది ఆ ఇష్టం, ఇంట్రెస్ట్ అనేది. దట్స్ వై. సూపర్. డన్. ఓకే, మీరు పాస్ అయ్యారండి ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సక్సెస్ అయ్యి అఫ్ కోర్స్ మట్కాతో ఒక స్టెప్ ఎక్కారు, ఇంకా ఎన్నో స్టెప్స్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఆ ట్రైన్ చేస్తున్న హీరో ఎవరో తెలుసుకోవాలని నాకు ఉంది. బట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతుంది, కొన్ని డేస్ ఆగితే రివీల్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో కృష్ణ గారు, ఎంతసేపు మనం మాట్లాడాం కాబట్టి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. నాకా? ఎస్ మీకే. ఏం ప్లాన్ చేశారండి? ఒకసారి చూడండి, మీ ఫోన్ చూడండి. నా ఫోనా? ఇట్స్ డన్. వెళ్ళిందా? ఓకే. ఏం పెడుతున్నారు? డన్. వెళ్ళింది చూసుకోండి ఒకసారి. కాస్త జూమ్ చేసుకోండి అమ్మా, కొంచెం గట్టిగా జూమ్ చేసుకోండి. ఏ మాస్టర్, ఎలా వచ్చిందండి నంబర్? మేము అలా చేస్తూ ఉంటాంలేండి మా ప్రయత్నాలని. సార్ ఫస్ట్ యూ ఎంజాయ్ ద వీడియో. హాయ్ కృష్ణ, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి నాకు కాల్ చేస్తా ఉన్నారు ఇంటర్వ్యూ అప్పుడు, బట్ నా ఫోన్ సిగ్నల్లో ఉండదు ఎందుకంటే నేను అబ్రాడ్లో ఉన్నాను షూట్కి. సో నేను అన్నాను ఓకే నేను ఒక వీడియో చేసి పంపిస్తాను. తెలిసింది ఏ షూటింగ్ ఏంటి అనేది కూడా ఆయన మాటలతో ఆయన చెప్తారు. నువ్వు రామ టాకీ సాంగ్ చాలా బాగా చేసావు. మెనీ మోర్ టు కమ్. ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ రాకింగ్. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మాస్టర్. So you stood next to me. Thank you so much, and love you master. Love you so much for this support, and
ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నేను మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేస్తూనే ఉంటాను బికాజ్ యూ హ్యావ్ గివెన్ మీ ఎ ఛాన్స్. సో నేను మీ నేమ్ని ఇంకా పెద్దగా ప్రౌడ్ ఫీల్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను మాస్టర్. థ్యాంక్ యూ సో నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అండ్ అలాగే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో బేసికల్గా ఏంటి అని అంటే ఒక పెద్ద మాస్టర్ కొత్త మాస్టర్ కలిగి వర్క్ చేస్తున్నారు అని అంటే అందరూ ఏమనుకుంటారు, పెద్ద మాస్టర్కి చేసి ఉంటారు, కొత్త మాస్టర్కి ఇది ఇచ్చారని అనుకుంటారు. ఈ వీడియో చూస్తే అందరికీ క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ మాస్టరు చెప్పాలంటే మాస్టర్ స్టార్టింగ్ నుంచి అసలు ఇన్వాల్వే కాలేదు టు బి ఫ్రాంక్. అంటే మాస్టర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సార్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అన్నప్పుడు మాస్టర్ డైరెక్ట్గా నన్ను కాదు మాస్టర్ని అడగండి, కృష్ణ మాస్టర్ని అడగండి, ఆయన ఏం చెప్తే అది. నన్ను మూమెంట్స్ విషయంలో కూడా మాస్టర్ కృష్ణ ఓకేనా, నీకు ఓకేనా, నువ్వు ఓకే అంటేనే టేక్ ఓకే, నీకు ఓకే అంటే ఓకే అనేవారు. నాకు ఏంటి మాస్టర్ రెస్పెక్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకైతే అసలు అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను చూడలేదు. అది ఇంత ఒక 0.1% కూడా ఈగో లేదు. సపోర్ట్ చేస్తున్నారు అంటే మాస్టర్ కూడా అంటే ఎక్కడ తప్పు పోకుండా చూసుకున్నారు. సో ఆ సపోర్ట్ ఇచ్చారు. అంతేగాని షూట్లో కానీ టేక్ చేసే విధానం కానీ మొత్తం నేను చేస్తుంటే మాస్టర్ అలా చూస్తున్నారు, నేను చెప్పింది చేస్తున్నారు అంటే నాకే ఆశ్చర్యంగా అయిపోయింది. సర్ప్రైజ్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. మీన్స్ అ లాట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో లవ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత బిజీగా ఉన్నా నా కోసం బయట ఇవ్వడం అనేది వెరీ స్పెషల్. అగైన్ థ్యాంక్ యూ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బెన్ని మాస్టర్. థ్యాంక్స్ ఫర్ ద వీడియో. సో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇప్పుడు మట్కా సాంగ్ అయిపోయింది. మట్కా సాంగ్ తర్వాత ఇంకో 2 సాంగ్స్ కూడా చేశాను. సో అవి కూడా రేపు తెలుస్తాయి మీకు. ఏం సినిమాస్? ఇంకా నాకు ఇంకా బయటికి ఇంకా మూవీస్ ఇంకా రాలే బయటికి. సో సాంగ్స్ అయితే చేశాను. ఎవరు స్టార్స్ యు వాంట్ టు మెన్షన్? మంచి మూవీసే మీకు అన్ని. ఐ వాంట్ కీప్ ఇట్ సర్ప్రైజ్. సో కొంచెం ముందుకు వచ్చాక మీకు తెలుస్తుంది. సో నాకు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ వి ఆర్ విత్ యు. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.